అయ్యో 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 పూజలో మంటలు రేగాయి అంటే ఆ దేవుడు కోపం వచ్చింది. ఇలా జరుగుతుందనే దేవుడు నాకు తుమ్మిచ్చి ముందే హెచ్చరించాడేమో. ఇది దేవుడి కోపం కాదు, నా శాపం. వెంటనే ఈ దత్తత ఆపేయండి. అవునభి, ఇంత జరిగా కూడా దత్తత కార్యక్రమం జరగడం మంచిది కాదు. అవునభి, ఆపేద్దాం. ఆపేద్దాం అభి. ఆపేద్దాం అన్నయ్య. ఆపుతున్నాను. ఇదిగో ఇలాగే జరగాలి. ఆ దత్తత ఆగాలి. ఇలాగే జరుగుతుందా ఆంటీ? దత్తత ఆగిపోతుంది. త్వరగా అది చూడాలనుంది. ఆ వసు బన్నీలు ఏడవటం చూడాలి. పదండి చూదురు గాని. కనపడకుండా పెట్టుకో. ఆగాగు, ఇక్కడి నుంచే చేద్దాం. చే త్వరగా ఆ భూతద్దం లేజర్ లైట్ ఫిక్స్ చేసే. ఓకే ఆంటీ. ఇప్పుడు లైట్ ఆన్ చేసి భూతద్దం పెడితే ఆ కలుషంలో మంటలు వచ్చేస్తాయి. ఒక్క నిమిషం ఉండవే. సరిగ్గా దత్తత తీసుకునే ముందు ఆన్ చేయి. అప్పుడు అది అపశకునం అని అందరూ అనుకుంటారు. ఆన్ చేయనా ఆంటీ? అబ్బా ఇప్పుడు కాదు, కాసేపు ఆగవే. తచ్చంయారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తద్విపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, ఇంతటితో పూజా కార్యక్రమం ముగిసింది. ఇక దత్తత కార్యక్రమం ప్రారంభిద్దాం. అందరూ లేవండి. ఆంటీ ఆన్ చేస్తాను. అబ్బా ఉండవే, ఇప్పుడు కాదు, కాసేపు ఆగు. బాబు, మీరు చెయ్యి పట్టండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. महालक्ष्मीदेवताभ्यो नमः। दत्तत स्वीकार शुभ समये सूर्यादीनां नवानां ग्रहाणां अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु। ఇదిగో అసలైన ఘట్టం వచ్చింది. ఆన్ చేయి. ఇదిగోండి, ఇది తీసుకోండి.
కొంచెం బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ 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 బ్యాక్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. కదిలించుకో. సరిగ్గా పడుకోవే. కదిలించుకో. ఉండండి ఉండండి ఆంటీ. ఏంటి అవతల కార్యం అయిపోతోంది. సరిగ్గా కానీ ఎవరు ఒక్కరు అడ్డొస్తున్నారా ఆంటీ? ఎవ్వరొచ్చినా ఆగకు. అద్దము అడ్డు పెట్టు. త్వరగా త్వరగా. అబ్బా ఏంటి అటు ఇటు తిప్పుతున్నా? ఉండండి ఆంటీ. కరెక్ట్ గా స్పాట్ పెట్టు. స్పాట్ పెట్టు. ఎంత పనిచేసావే. సారీ ఆంటీ. చెయ్యి జారిపోయింది. అయ్యా, పెద్దవాళ్ళు అక్షంతలు తీసుకుని పిల్లవాడిని ఆశీర్వదించండి. బాబు, ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకో. తర్వాత పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. దొంగ మొహందారం చూసించాలు. పద.
కంగ్రాట్స్ బన్నీ. థ్యాంక్ యూ బాబాయ్. దీర్ఘాయుష్మాన్ భవ. ఛా, ఎవడికి పుట్టాడో కానీ ఈ వంశానికి వారసుడైపోయావు. అయ్యా అందరూ దీవించినట్టేనా? ఒకరున్నారు పంతులు గారు. ఎవరు బాబు? మా నానమ్మ నన్ను దీవించాలి పంతులు గారు. అక్షింతలు ఇవ్వండి. ఇప్పుడొద్దు బన్నీ. ఇప్పుడే కదా తాతయ్య పూజ అయింది. ఇప్పుడే కదా నన్ను అందరు దీవించారు. నానమ్మ కూడా ఇప్పుడే దీవించాలి. నాన్నమ్మ కోపంగా ఉందమ్మా. పర్వాలేదు తాతయ్య. వెళ్తే తిడుతుంది. నానమ్మ ఏమన్నా అవి నాకు దీవెనలే తాతయ్య. పంతులు గారు అక్షింతలు ఇవ్వండి. ఇదిగో. బన్నీ బన్నీ నానమ్మ. నన్ను ఆశీర్వదించండి నానమ్మ. అందరూ నన్ను దీవించారు. మీరు కూడా దీవిస్తే నాకు సంతోషంగా ఉంటుంది నానమ్మ. ఏమని ఆశీర్వదించమంటావు? నీకు తండ్రి దొరికాడు, కానీ నాకు నా కొడుకు దూరమయ్యాడు. అందుకు దీవించమంటావా? నీ వైపు కుటుంబం అంతా వచ్చింది, నా వైపు నేను తప్ప ఎవ్వరూ లేరు. అందుకు ఆశీర్వదించమంటావా? నా ఇష్టాన్ని కాదని, నా నిర్ణయాన్ని పక్కన పెట్టి నాకు వ్యతిరేకంగా జరిగిన కార్యాన్ని నేనెలా దీవిస్తాను? నేను జీవించి ఉన్నానన్న విషయమే నేను మర్చిపోయినప్పుడు నా దీవెనలెందుకు? అత్తయ్య. లేదమ్మా, నేను నీకు అత్తయ్యని కాదు, నువ్వే నాకు అత్తయ్యవి. ఎందుకంటే నీ మాట నేను విన్నాను గాని నా మాట నువ్వు వినలేదుగా. నువ్వేంటి సాక్షాత్తు నా కన్న కొడుకే నా మాట వినలేదు. నా కొడుకులే నన్ను పక్కన పెట్టేశారు. నా కోడళ్ళు కూడా నన్ను వదిలేశారు. ఆఖరికి నా భర్త కూడా నా పక్కన లేడు. అందరూ కలిసి నన్ను ఒంటరిదాన్ని చేసేశారు. దీనంతటికీ కారణం నువ్వు, నీ కొడుకు. మీరొచ్చాకే ఈ ఇల్లు మారింది, ఈ ఇంటి పద్ధతులు మారాయి, మనుషులు మారిపోయారు. ఇక్కడ మీ ఇద్దరికీ కావాల్సింది జరుగుతుంది తప్ప ఈ ఇంటికి ఏం కావాలో అది జరగడం లేదు. లేదత్తయ్య, ఏదీ మారలేదు. అంతా ముందులాగే ఉంది. ముందులా ఉంది. హ, నువ్వు రాకముందు ఇల్లు ఎలా ఉండేదో తెలుసా నీకు? నా ముగ్గురు కొడుకులు నా మాట వినేవాళ్లు. నా భర్త నా మాటని గౌరవించేవారు. నా పెద్ద కోడలు పావని నా మాటకి ఎదురు చెప్పేదే కాదు.
ఇప్పుడలా ఎవరైనా ఉన్నారా? అందర్నీ మార్చేశావు. అందరూ నీ మాట వినేలా చేసుకున్నావు. ఈ ఇంటికి యజమానురాలు అయిపోయావు. మా అమ్మ అలాంటిది కాదు నానమ్మ. మా అమ్మ ఎవరిని మార్చలేదు. ముందు నువ్వు నన్ను నానమ్మ అనడం మానే. నీ తండ్రి నీకు చేసిన సహాయానికి నువ్వు నీ తండ్రి దృష్టిలో కొడుకువయ్యావేమో. నాకు మనవడివి కాలేదు. ఇంతవరకు నువ్వు నా మనవడవే అనుకున్నాను. కానీ ఈ క్షణం నుంచి కాదు. అత్తయ్య, నువ్వు కూడా నా కోడలివి కాదు. నా మాట విన్నవాళ్లే నా కోడళ్ళు, నా మనసు నొప్పించని వాళ్లే నా కోడళ్ళు. ఈ రెండు అర్హతలు నీకు లేవు. కాబట్టి నేను నీకేమీ కాను. వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఈ గదిలోకి రాకండి. నేను బయటికొచ్చినా నాకెదురు పడకండి. మీ ముఖాలు నాకు చూపించకండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నానమ్మ, ప్లీజ్ నానమ్మ, అలా అనొద్దు నానమ్మ. మీరు మాకు కావాలి నానమ్మ. నేను లేను. నీ దృష్టిలో చచ్చిపోయాను. వెళ్ళిపోండి.